మండలంలోనే వేరే ఇంప్లాంట్స్ వాడాలన్నటువంటి నిబంధన ఉంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నా, ప్రతి మండలంలోనూ జనరిక్ మందులు అందుబాటులో తేవాలి, పేదవాడికి వైద్యం సులభతరంగా అందుబాటులో రావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా పేదల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్నని ఇవాళ లేవనెత్తారు. ఆ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రజల్లో అపోహ ఉన్న మాట వాస్తవం. బ్రాండెడ్ మెడిసిన్స్కి జనరిక్ మెడిసిన్స్కి తేడా ఎక్కువ ఉందని ప్రజల్లో అపోహ ఉన్న మాట వాస్తవం అధ్యక్ష. వాస్తవానికి ఎటువంటి తేడా లేదు. బ్రాండెడ్ మెడిసిన్ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ ఇన్నోవేటర్ ప్రొడ్యూసర్ దాన్ని R&D చేసి రిపీటెడ్గా క్లినికల్ ట్రయల్స్ చేసి ఆ ఖర్చు ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. ఆ పేటెంట్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే జనరిక్ మెడిసిన్ని తయారు చేసుకోవచ్చు. ఎటువంటి తేడా లేదు. యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ విషయంలో కానీ, లేదా సేఫ్టీ విషయంలో కానీ, లేదా స్ట్రెంత్ విషయంలో కానీ, లేదా డోసేజ్ విషయంలో కానీ, లేదా రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లేదా క్వాలిటీ కానీ, లేదా పర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్ కానీ, లేదా ఇంటెండెడ్ యూజ్ విషయంలో ఎటువంటి తేడా ఉండదు అధ్యక్ష. ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాని గురించే ప్రత్యేకంగా ఈ గౌరవ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలను ప్రారంభించారు. 13,822 ఔషధి కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో కేవలం 215 జన ఔషధి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. అంటే 2% కూడా జన ఔషధి కేంద్రాలను ప్రారంభించే ప్రయత్నం గత ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే పేదల పట్ల వారికి ఎటువంటి చిత్తశుద్ధి, ఆరోగ్యం పట్ల ఎటువంటి చిత్తశుద్ధి అనే విషయం మనకు అర్థమవుతుంది. దేశంలో జాతీయంగా ఈ డ్రగ్స్ మీద మెడిసిన్స్ సేల్స్ విలువ 2,10,000 కోట్లు ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో 15,000 కోట్లు ఉంది. అయితే ఇది కేవలం మన ఈ జనరిక్ మెడిసిన్ ఈ మొత్తం సేల్స్లో 7% మాత్రమే ఉండడం దౌర్భాగ్యపూర్ణం అధ్యక్ష. ఈ బ్రాండెడ్ మెడిసిన్లో పోలిస్తే ధరలు చాలా తక్కువ ఉంటాయి అధ్యక్ష. 30% నుంచి 70% లోపలే ఉంటాయి. అది మెడిసిన్స్ కానీ, లేదా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఇంప్లాంట్స్ విషయంలో కానీ చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించాలి. దాని ద్వారా నిరుద్యోగులుగా ఉంటున్న ఫార్మసిస్టులకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ప్రయత్నం కూడా జరుగుతోంది. అదేవిధంగా ఆరోగ్య శాఖ నుంచి కూడా ఏదైతే 17 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, వీటన్నిటిలో కూడా పెద్ద స్టోర్ల విషయం గురించి మాట్లాడారు. వీటన్నిటిలో కూడా పెద్ద జనరిక్ స్టోర్లని జన ఔషధి కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కూడా ఖచ్చితంగా జన ఔషధి కేంద్రాలను ప్రారంభిస్తున్నాం అధ్యక్ష. MRP విషయంలో దీనికి సరైన నిబంధనలు లేవు అధ్యక్ష. కాబట్టి ఈ తేడా ఉంటుంది. MRP విషయంలో తేడా ఉంటుంది. అయితే వాళ్ళు డిస్కౌంట్ రేట్లలో మెడికల్ షాప్స్లు ఇస్తున్నారు. అయితే జన ఔషధి కేంద్రాలు కానీ ఇతర జనరిక్ ఎక్స్క్లూజివ్ జనరిక్ మెడిసిన్ సెంటర్స్ ఏవైతే ఉందో వాటిలో బ్రాండెడ్ మెడిసిన్స్ అమ్మకూడదు అధ్యక్ష. అటువంటి ఏదైనా దృష్టికి వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం. డ్రగ్ కంట్రోల్ సంస్థ ద్వారా తీసుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల గురించి మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా జనరిక్ మందులు మాత్రం అమ్మాలని. నిజానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం జనరిక్ మందులు మాత్రమే అమ్మకం జరుగుతుంది అధ్యక్ష. మేము ఏపీ MSIDC ద్వారా సేకరించే మందులు కూడా కేవలం జనరిక్ మెడిసిన్స్ మాత్రమే ఉంటాయి. అయితే ఎక్కడైనా ఎమర్జెన్సీ విషయాల్లో మాత్రమే ఆ సంబంధిత సూపరింటెండెంట్లకి బ్రాండెడ్ మెడిసిన్ కొనడానికి డీసెంట్రలైజ్ ఫండ్ కింద కొద్ది మొత్తం ఇవ్వడం జరిగింది. అటువంటి సందర్భాల్లో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అయితే పెద్ద వీరికి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో కేవలం దేశవ్యాప్తంగా 901 మెడిసిన్ ఫార్ములేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. మన రాష్ట్రంలో DCA ద్వారా 75 ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. దీనిలోకి ఇంకా పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ మీద ప్రచారం మరింత నిర్వహించాల్సింది, అపోహలను తొలగించాలా, ప్రజలకు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీని గురించి మీడియా సహకారాన్ని, గౌరవ సభ్యుల సహకారాన్ని కూడా సభా మాధ్యమంగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అండి. క్వశ్చన్ అవర్ పూర్తయిందండి. ఈరోజు క్వశ్చన్ అవర్కి 2 గంటల 12 నిమిషాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 0 అవర్ ప్రారంభిస్తున్నాను. ఒలిశెట్టి శ్రీనివాస్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో
ఏ నాయకులు త్యాగ ఫలంతో మనం ఈరోజు మనందరూ కూడా ఈ సభలో కూర్చోగలిగామో అటువంటి